రామ్ చరణ్ నటిస్తున్న బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది మూవీ ఏప్రిల్ 30వ తారీఖున రిలీజ్ కావాలన్న ఉద్దేశంతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుందండి. కానీ ఎవరు కన్నుపడ్డదో ఎవరు దిష్టి తగిలిందో ఏమో కానీ రామ్ చరణ్ గారికి చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చండి. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీలో లాస్ట్ క్లైమాక్స్ సీన్ హైదరాబాదు గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుందండి. ఆ క్రికెట్ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో అనుకోకుండా రామ్ చరణ్ గారి కొద్దిగా గాయమైనట్టుగా తెలుస్తుందండి. ఆ గాయమైన తర్వాత రామ్ చరణ్ గారు పాపం చాలా గిలగిలలాడిపోయిందటండి. రామ్ చరణ్ గారి ఎడమ కన్ను పైన ఆ గాయమయ్యేలాటికి అక్కడ ఉన్న సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా హుటాహుటిన రామ్ చరణ్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత, అంటే రామ్ చరణ్ గారి కన్ను కావచ్చు, రామ్ చరణ్ గారి సూపు కావచ్చు, ఎటువంటి ప్రమాదం అయితే లేదాట కానీ కన్నుకి కాస్తంత పైన గాయం అవటంతో హుటాహుటిన ఆ సినిమాకి సంబంధించిన టీం మొత్తం కూడా రామ్ చరణ్ గారిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారటండి. హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఈ సంగతి సోషల్ మీడియా ద్వారాగా తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రాలలో కూడా ఈ న్యూస్ అనేది చాలా హల్చల్ చేసింది, చాలా వైరల్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కడెక్కడో ఉన్న రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, టోటల్గా మెగా ఫ్యాన్సే కావచ్చు, చాలా కంగారు పడ్డారండి. ఎందుకంటున్నానంటే రామ్ చరణ్ గారికి అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిన తర్వాత చాలా మంది కూడా కంగారు పడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో కొంతమంది ఒక్కొక్కసారి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా చెప్పుతూ ఉంటారు కాబట్టి కొంతమంది నమ్మలేదండి. ఎందుకంటున్నానంటే ఒక్కోసారి ఇలాగే కొన్ని వార్తలు ఫేక్ వార్తలు వస్తాయి కదా అన్న ఉద్దేశంతోనే కొంతమంది నమ్మలేదన్నమాట. కానీ ఎప్పుడైతే కొన్ని ఛానల్లో, అంటే కొన్ని ప్రముఖ ఛానల్లో ఈ న్యూస్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా కంగారు పడిపోయిందండి. అసలు మా హీరోకి ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది, ఏ కారణం చేత జరిగింది, రామ్ చరణ్ గారికి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా అని చెప్పి చాలామంది కంగారు పడ్డారు అన్నమాట. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే రామ్ చరణ్ గారి కంటి పైన, అంటే ఎడమ కంటి పైన చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే రామ్ చరణ్ గారిని వైద్యం చేస్తున్న డాక్టర్లు బయటకు వచ్చి రామ్ చరణ్ గారికి ఎలా ఉందో చెప్పిన తర్వాత అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అతని ఫ్యాన్స్ మాత్రం కాస్తంత ఊపిరి పీల్చుకుందండి. ఆ డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే ఇది పెద్ద గాయమేం కాదు, కంటి పైన కొద్దిగా రామ్ చరణ్ గారికి గాయం అయిన సంగతి మాత్రం వాస్తవమే కానీ ఒక 2 days 2 రోజులు రెస్ట్ తీసుకున్నట్లయితే తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారు పూర్తిగా కోలుకుంటాడు కాబట్టి తర్వాత అతను షూటింగ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి డాక్టర్లు అనేది చెప్పారనమాట. అయితే ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు చిరంజీవి గారు, బన్నీ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నాగేంద్రబాబు గారు అసలు ఏం జరిగిందా ఏందని చెప్పి ఆరా తీసిన తర్వాత షూటింగ్లో అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిన తర్వాత డాక్టర్లనే వాళ్ళు స్వయంగా అడిగి తెలుసుకున్న తర్వాత పెద్ద ప్రమాదం, అంటే జరిగే ప్రమాదం పెద్దదైనా కానీ చిన్న గాయంతోనే రామ్ చరణ్ గారు బయటపడ్డన్న సంగతి తెలుసుకున్న తర్వాత రామ్ చరణ్ గారి తండ్రి చిరంజీవి గారు ఊపిరి పీల్చుకున్నారన్నమాట. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విషయం తెలుసుకున్న తర్వాత అయితే రామ్ చరణ్ గారికి వెంటనే డాక్టర్లు స్పందించి వైద్యం అందించిన తర్వాత ఎవరైతే రామ్ చరణ్ గారికి వైద్యం చేశారో ఆ డాక్టర్ని చిరంజీవి గారు ఒక ట్వీట్ చేసి మెచ్చుకున్నారండి. మీరు ఇంతగా కేర్ తీసుకోవటం వల్ల మా కంగారు అనేది తగ్గింది కాబట్టి రామ్ చరణ్ గారు సేఫ్ కొనరు, చాలా సంతోషంగా ఉందని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారండి. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అనుకోకుండా రామ్ చరణ్ గారికి అంత పెద్ద ప్రమాదం తప్పిందని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ ఏమనండి, అకస్మాత్తుగా అనుకోకుండా ఏదన్నా పెద్ద ప్రమాదమే జరుగుంటే పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది హీరోలు, అది రామ్ చరణే కావచ్చు లేకపోతే ఇంకా కొంతమంది హీరోలు కొన్ని సీన్స్ మాత్రం, అది ఫైట్లే కావచ్చు ఏదైనా కావచ్చు, కొన్ని సీన్స్ మాత్రం రియల్గా చేద్దామని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. అంటే అక్కడ ప్రమాదం ఒకవేళ జరిగిద్దేమో అని వాళ్ళకి అనిపించినా కానీ లేదు, నా ఫ్యాన్స్ కోసం నన్ను ఇలాగే చూడాలనిపిస్తూ ఉంటారు. అంటే ఎక్కువ
డూబ్ అనేది నేను చేయకుండా నేనే సొంతగా ఉండి ఆ షూటింగ్ పార్ట్ మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పి, అది ఎలాంటి ప్రమాదకరమైన సన్నివేశం అయినా కానీ ఆ షూటింగ్ మొత్తం కూడా రియల్గా చేద్దాం అనుకుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళల్లో మన తెలుగు హీరోలు కూడా ఉన్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఇంత గాయం అయిందంటే అది వేరే వాళ్ళతో పెట్టి కూడా, వేరే డూబ్తో పెట్టి కూడా చేయొచ్చు. కానీ ఏం కాదులే నేను చేసేస్తలే అన్న ఉద్దేశంతో రామ్ చరణ్ గారు ఆ విధంగా సాహసించడం వల్ల అనుకోకుండా ఈ గాయం అనేది జరిగిందనమాట. కానీ ఏది ఏమైనా కానీ రామ్ చరణ్ గారికి ఇలాంటి ప్రమాదం అనేది జరగటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటున్నారంటే మళ్ళీ అతను షూటింగ్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. డాక్టర్లు ఒక 2 రోజులు సెలవు తీసుకొని, ఒక 2 రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్ వెళ్ళమని చెప్పి డాక్టర్లు చెప్పారట. అప్పటికి రామ్ చరణ్ గారు 2 రోజుల దాకా రెస్ట్ తీసుకుపోవాలన్నా కానీ, ఎందుకంటే ఏప్రిల్ 30వ తారీఖునే ఈ సినిమా అనేది విడుదల ఉంది కాబట్టి నా వల్ల ఈ సినిమా అనేది మళ్ళీ వాయిదా పడకూడదు. ఎందుకంటే ఇది ఒక చెడ్డ పేరు. నా వల్ల ఒకవేళ ఈ సినిమా అనేది వాయిదా పడినట్లయితే మళ్ళీ నిర్మాతకి ఏమన్నా లాస్ వచ్చే ఇబ్బంది కలిగిద్దన్న ఉద్దేశంతోనే రామ్ చరణ్ గారు వెంటనే మళ్ళీ అయినా షూటింగ్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుందండి. కానీ ఏది ఏమైనా కానీ ఇలాంటి ప్రమాదాలకు కాస్తంత దూరంగా ఉండి ఎవరో దిష్టి తగిలిందేమో అన్నట్టుగా నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటున్నానంటే మనం ఎదుగుతూ ఉంటే వెనకాలండి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఏడుస్తూ ఉంటే మన వెనకాలండి నవ్వే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే మనం నవ్వుతూ ఉంటే మనల్ని చూసి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రమాదం జరగటం అనేది చాలా దురదృష్టకరం. ఇంకోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళ మీద వాళ్ళు కూడా కేర్ తీసుకొని షూటింగ్ అనేది కాస్తంత అంటే ఇబ్బందులకు పోకుండా ఏమైనా ప్రమాదకరమైన సన్నివేశాలు ఏమైనా ఉన్నట్లయితే తగు జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మా ఛానల్ మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీది ₹1 కూడా ఖర్చు అయ్యేది ఏం లేదండి. కానీ మా ఛానల్ని సపోర్ట్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరో వీడియోతో వస్తా. బాయ్.